హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ అండి. మార్నింగ్ పూరీ చేస్తున్నాను. పూరీలోకి నేను అలసంద గింజలు కుర్మాలాగా చేస్తున్నాను. అదే రైస్ లేక్ కూడా పాప క్యారెట్ తీసుకెళ్తుందండి. రైస్ లేక్ కూడా బాగుంటుందనేసి నేను అలసంద గింజలు ముద్దగా కుర్మాలాగా చేస్తున్నానండి. పూరీ కుర్మా వైట్ రైస్ చేస్తున్నాను. అలసంద గింజల కూర ఉంది కదా, దానికి కావాల్సినవి టమోటాస్, తెల్లగడ్డ, అల్లం కొంచెము, ఒక ఎర్రగడ్డ, కొన్ని చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ అండి, కొంచెము కొబ్బరి అండి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందామండి. అలసంద గింజల కూరకు ఫస్ట్ మనము కుక్కర్ పెట్టుకున్నామండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. స్పూన్ అంటే నేను ఇట్లాంటిది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యిందండి. కొన్ని మసాలా దినుసులు వేస్తున్నాను. కొన్ని ఆనియన్స్ వేస్తున్నామండి, కొంచెం కరివేపాకు, కొంచెం వేగాక మసాలా వేసుకున్నామండి. ఇందాక చెప్పాము కదండి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, టమోటా, అల్లము, కొన్ని ఇవి మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగము, కొంచెం మరాఠీ మొగ్గ, ఎండు కొబ్బరి వేసి అంతా మిక్స్ చేశానండి. అది ఆ పేస్ట్ వేసేయాలండి. తిరగమాతలో పేస్ట్ వేసి బాగా వేయించాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను ముందే. బాగా వేగాలండి. వేగితే లేకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా వేగాలండి, ఎర్రగా బాగా వేగాలి. కొంచెము ధనియాల పొడి వేస్తున్నానండి. కారం కొంచెం వేస్తున్నానండి. బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగితేనే బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. 1 స్పూన్ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, మళ్ళీ చూసి వేస్తాను. బాగా వేగాలి.
అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. రైస్ లేక్ కూడా కావాలి కదా, టేస్ట్ కొంచెం బాగుంటుంది. నెయ్యి మాత్రం కంపల్సరీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. బాగా వేగిందండి. బాగా వేగిపోయాక మనం ఇందాక మిక్సీలో మసాలా అంతా వేసుకున్నాం కదా, దాంట్లోని కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం మునిగేంత వరకు వేసుకోవాలండి, ఉడకాలి కదా. మరీ నీళ్ళగా ఉంటే బాగుండదు, కొంచెం ముద్దగా ఉండాలి. ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ వేసానండి ఉప్పు. టేస్ట్ చూసి వేసుకుందాము. కొంచెం వాటర్ వేస్తున్నాను, మాకు పూరి మళ్ళీ రైస్ లేక్ కావాలి కదా. భవిష్య పాలు తీసుకోపోనానా? కొన్ని వేసాను. ఆల్రెడీ పూరీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నానండి. కొంచెం బాగా ఉడికాక వెయిట్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాము. భవిష్య నిద్ర లేసిందండి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ భవిష్య. నైట్ లేట్గా పడుకునిందంటే అందుకే ఇప్పుడు లేటుగా లేసింది. భవిష్య బుక్స్ చదివేద్దామండి ఫస్ట్. ఇంకా మేము ఊడ్చలేదు, ఏం చేయలేదు. లేసేసి ఫస్ట్ టిఫిన్ క్యారీ చేస్తున్నామండి, క్యారీ తీసుకెళ్ళాలని. భవిష్య బుక్స్ చదువుకుంటుందండి. ఇవి పెట్టేసుకున్నానా, బ్యాగ్లో పెట్టేసుకో. మార్నింగ్ బుక్స్ మార్నింగ్ తీసుకెళ్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ బుక్స్ తీసుకెళ్తుంది. నీట్గా చదువుకున్నానా, డైరీ కూడా పెట్టేసుకో. మా ఇంట్లో ఎక్కడ చూసినా బుక్సే ఉంటాయండి. ఎక్కడ చూడండి చైర్ అంతా బుక్స్, ఇక్కడ బుక్స్, ఆ సెల్ఫ్ అంతా బుక్స్, సోఫా అంతా బుక్స్, అన్నీ బుక్సే. పాలు వచ్చాయండి, పాలు కాల్ చేస్తున్నాం. ఫామ్ నుంచి తెప్పిస్తామండి మేము పాలు. ఈరోజు టిఫిన్ పూరీ చేస్తున్నానండి. కుర్మా చేశాను కదా, గింజల కూర, దాంట్లోకి పూరీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. లంచ్ టిఫిన్ రెడీ చేసేసానండి.
గింజల కూర అండి, ఇందాక చేసాం కదా అది. పూరి పూరి డ్రాగన్ ఫ్రూట్ అండి, ఫ్రూట్స్ స్నాక్స్. పెద్ద పాపకు జడ వేస్తున్నానండి. భవిష్య రెడీ కావాలి. ఇంకా భవిష్య టిఫిన్ ఇంట్లో తినదండి, అందుకే పూరి పెట్టేశాను. భవిష్యకు గింజల కూర వద్దనింది టిఫిన్ లేక పూరికి, అందుకు కొంచెం బొంబాయి చట్నీ చేసేసాను. అన్నంలో అయితే ఇష్టంగా తింటుందండి గింజల కూర. పూరీలోకి బొంబాయి చట్నీ అంటే ఇంకా ఇది చేశాను. పెద్ద పాప కాలేజీకి వెళ్ళిపోయింది. భవిష్య రెడీ అవుతుందండి. శనక్కాయలు వచ్చాయండి, శనక్కాయలు తీసుకున్నాను ఉడికించడానికి. పెద్ద పాపకు శనక్కాయలు అంటే చాలా ఇష్టం అండి. అలాగే మొక్కజొన్న పొత్తులు కూడా వచ్చాయి, మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అవి ఉడికించి పెడతానండి.